చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతుంది. అంటే ఆదాయం తక్కువ ఉన్నా, ఖర్చు ఎక్కువ ఉన్నా ఏం భయపడక్కర్లేదు. ఇంట్లో శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. గృహాలు కట్టడం కానీ, గృహప్రవేశాలు చేయడం కానీ, గృహానికి సంబంధించినటువంటి లగ్జరీ పరమైనటువంటి వస్తువులు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ చేసే అవకాశాలు, భారీగా భూములు కొనడం కానీ, భారీగా బంగారం కొనడం కానీ, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, కీర్తించేవారు, పొగిడేవారు బాగా ఎక్కువైపోతున్నారు. అలాగే మిమ్మల్ని దూషించేటటువంటి వారు మాత్రం తక్కువగానే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు విశేషమైనటువంటి రాజపూజ్యత కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా మీరంటే విపరీతమైన గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతుంది. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా మార్పులు కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి రాజయోగం కనపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన బదిలీలు, ప్రమోషన్లు ఈజీగా పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం సులువుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో కూడా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి పార్ట్ టైం జాబులు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణతలు, మంచి ర్యాంకులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఏమైనా లోన్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం సొంత తెలివితేటలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో పుంజుకుంటారని చెప్పొచ్చు. ధనలాభం పొందగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి వ్యవసాయపరంగా విశేషమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. వ్యవసాయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు. పంటలను చాలా జాగ్రత్తగా పండించడంతో పాటుగా మీ అంతటి మీరే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కళాకారులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి ప్రాజెక్టులు రావడంతో పాటుగా పెద్ద పెద్ద ప్రాజెక్టులో సంతకాలు పెట్టే అవకాశాలు, అలాగే ఆర్థిక ప్రగతి, ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజు పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకులకి మంచి పదవులు వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. ప్రత్యర్థులు సరిగ్గా తిప్పకొట్టగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమానురాగ ఆప్యాయతలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆటంకాలు తొలగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయిన సంతానాలు లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అవ్వకపోవడాలు ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతున్నా కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తుంటే కనుక మిస్క్యారేజ్ అయిన వాళ్ళు కూడా సంతానాలు కలుగుతాయి. విదేశీయాన యోగ్యత కనపడుతోంది కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. కొత్త ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, మరమ్మతులు చేయించుకోవాలనుకున్నా, మార్పులు చేయాలని కలిసి వస్తుంది. భూములు కొనుగోలు చేయడం కానీ, లేదా ల్యాండ్ల ద్వారా ఏదైనా లావాదేవీలు జరపడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ బాగా లాభం కనపడుతోంది. ఈ సంవత్సరం బంగారం యందు, భూముల యందు, వెండి యందు లేదా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల యందు పెట్టే పెట్టుబడులు, వ్యాపారాల యందు పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. పోలీస్ కేసు నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం బాగుపడుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసుకోగలుగుతారు. స్త్రీలు కూడా అందరితోటి సఖ్యత ఏర్పడుతుంది. పుట్టిన నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. అలాగే వ్యాపారాలు చేసే స్త్రీలకు లాభం కనపడుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6గా కనపడుతోంది. మీకు కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈసారి మీ ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సప్తశని వారాల వ్రతం చేసుకున్నా, సంకష్టార చతుర్థి వ్రతం చేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని చెప్పి తెలియజేస్తూ